హాయ్ హలో గైస్, నేను మీ గంగాధర్. నిన్న మా ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూ వెళ్తూ ఒకడు ఒక చిన్న అడ్వైస్ ఇచ్చాడనమాట. యూట్యూబ్ ఛానల్ పెట్టావు, ఫేమస్ అయిపోదామనా లేకపోతే డబ్బులు సంపాదిస్తామా అని. వాడు ఎందుకు అలా అన్నాడో నాకు అర్థం కాలే. పోతా కామెంట్ కూడా చేశాడు. యూట్యూబ్లో సక్సెస్ అయిపోదామని అనుకుంటున్నావా, పీజీ చేసావు, పోయి జాబ్ చేసుకో అన్నాడు. ఒక స్మాల్ అడ్వైస్ ఇచ్చాడనమాట. తప్పు వాడిది కాదు, ఎందుకంటే మన స్టెమినా వాడికి తెలియకపోవచ్చు, లేదా మన ఏరియాలో ఎవడో పెట్టుకోపోవచ్చు. అప్పుడు నేను వాడికి చెప్దాం అనుకున్నాను. కాకపోతే రేపు ఈవినింగ్ ఒక వీడియో వస్తుందిరా, ఆ వీడియో చూడు, నీకు కొంచెం క్లారిటీ వస్తుంది, నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను, ఎలా ఫేమస్ అవుతానని ఒక చిన్నది చెప్పేసి వస్తాను. ఏంటంటే ఏమీ లేదు, నాకు తెలిసి మనం తెలుగు వాళ్ళు తక్కువ మన ఆంధ్రాలో ఒక 5 కోట్లు వేసుకుందాం, తెలంగాణలో ఒక 5 కోట్లు, 10 కోట్లు, ఓవరాల్ ఇండియా మీద తక్కువ ఒక 10 కోట్లు ఉంటారు. అంటే ఓవరాల్ జనాభా 20 కోట్లు. 20 కోట్లలో ఒక 5 కోట్లు అసలు మూవీసే చూడరు, ఒక ప్రపంచాన్నే తెలియకుండా బతుకుతారని ఒక 5 కోట్ల మంది తీసేద్దాం. ఇంకెంతమంది ఉంటారు? 15 కోట్లు. ఆ 15 కోట్లలో ఒక 10 కోట్ల మంది ఒక బిజినెస్ అని ఇదని అదని ఒక మూవీసే చూడరు, ఇటువంటి ఫీల్డ్కే అసలు టచ్ చేయరు అని వాళ్ళని తీసేస్తాం. ఇంకెంత ఉంటారు? 10 కోట్లు. 10 కోట్ల మంది జనాభాలో మనం చూసేవాళ్ళు కనీసం 1,00,000 మంది ఉంటారంటారా? లేదా మనం నచ్చి ఆ 10 కోట్ల మందిలో కనీసం 1 కోటి మంది కూడా అభిమానాన్ని పొందలేమంటారా? సక్సెస్ అవ్వాలి నేను ఛానల్ పట్ల. ఒకప్పుడు నా ఫ్రెండ్స్ మహా అయితే నా సర్కిల్ మొత్తం 300 మంది ఉండేవారు. ఇప్పుడు కట్ చేస్తే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ 4K. ఇది చాలదా సక్సెస్ అయ్యని చెప్పుకోవడానికి? అయినా నేను యూట్యూబ్ పెట్టింది మనీ కోసం కాదు, నా చుట్టూ ఉన్న ఫ్రెండ్షిప్ పెంచుకోవాలనే ఒక ఉద్దేశంతోనే. మా ఫ్రెండే కాదు, మరికొందరు కూడా అడిగారు, యూట్యూబ్లో షార్ట్సే కదా, వాటి వల్ల ఏంటి యూజ్ ఏంటి అని చాలామంది చాలా కామెంట్ చేశారు. అయితే అప్పుడు ఎప్పుడు డిస్టర్బ్ అవ్వాలి, ఎందుకంటే మనం చేసే పని ఎప్పుడు స్ట్రైట్గా చేసుకుంటూ పోవడమే, ఏదైతే అదే అవుతుంది. కానీ అలాగే అనుకున్నట్టు నాకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఏంటి ఆ సక్సెస్ అంటారా? మూవీలో ఆఫర్ రావడం. ఎస్, మీరు వింటున్నది నిజమే. యాక్చువల్గా ఈ షార్ట్స్ చూస్తూ ఒక యూట్యూబ్లో ఒక అన్నయ్య కాల్ చేశారు, ఇలా మూవీలో ఆఫర్ ఉంది అంటే. నేను నమ్మలా, ఎందుకంటే పట్టుమని 4,000 సబ్స్క్రైబర్స్ ఉన్న నాకు మూవీ ఆఫర్ అంటే నమ్మడానికి నమ్మశక్యంగా లేదు. కాకపోతే నిజమా అబద్ధమా అని వెళ్ళడం జరిగింది. అన్నీ తీసుకోవడం, తర్వాత ఆ మూవీలో నాకంటూ ఒక 2 సాంగ్స్లో చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఆ కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను, షార్ట్సే కదా అని ఎప్పుడు చిన్నగదు. ప్రతి విషయాన్ని మనం పెద్ద దానిలో చూస్తేనే మన లైఫ్లో సక్సెస్ పెద్దగా ఉంటుంది. అలాగే యూట్యూబ్లో షార్ట్స్ మీకు చిన్నవే కావచ్చు, కానీ నాకు అవి పెద్దవే. ఒక మూవీ ఆఫర్ తెచ్చిపెట్టాయి అంటే అది చిన్నవి కాదు కదా. ఒకవేళ ఈ ఓవరాల్ ఇండియాలోని లేదా ఈ ప్రపంచమే నన్ను ఎవరూ ఇష్టపడకపోవచ్చు, కానీ నన్ను ఎప్పుడు ప్రేమించడానికి నా ఫ్యామిలీ ఉంది, గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. అలాగే ఇప్పుడు ఉన్న 4,000 మంది నా కుటుంబ సభ్యులు, వాళ్ళ హృదయాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడు నీ వెనకాల ఉంటామని ఉన్నందుకు వాళ్ళు చాలు నేను సక్సెస్ అయ్యాను చెప్పడానికి. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడు కూడా మీపై ప్రేమ తగ్గదు, అలాగే నా ముఖంలో ఎప్పుడు కోపం రాదు. కొన్ని విషయాలకి డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే జరుగుతున్న అన్యాయాలపై ఎదిరించలేక ఒక యువకుడిగా ఏమీ చేయలేక ఉండొచ్చు. కానీ నా సక్సెస్ మాత్రం 10 మందికి మంచి కలుగుతుంది, మంచి కలిగేలాగా చేస్తాను. విజయం సాధించానో లేదో తెలియదు, కానీ డెఫినెట్గా సక్సెస్ మాత్రం అవుతున్నా. ఇంకా పైగా ఇలా చెప్పుకుంటూ పోతే మా ఊర్లో జరిగే అన్యాయాల గురించి చెప్పగలిగాను. ఇది చాలదా యూట్యూబ్లో సక్సెస్ అయ్యని చెప్పడానికి? రెండోది, ఒక్కసారి నేను ఒకటి ఎవరి దగ్గరైనా చెప్పాలి అంటే నీ దగ్గర ప్రూఫ్స్ ఏంటి అని అడిగేవారు. కానీ ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చెప్పేది వాళ్ళకి స్ట్రైట్గా వెళ్తుంది. ఇది నా లైఫ్లో నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. లేదు నాకు పెద్ద కళ్ళు ఏం లేవు, యూట్యూబ్లో పెద్ద యూట్యూబర్ని అయిపోవాలి, లేదా పెద్ద మూవీలో యాక్టర్ అయిపోవాలని. కాకపోతే నా వంతు ఈ ప్రపంచంలో కొన్ని రోజుల్లో కొన్ని లైన్స్ ఉంటే చాలు అనుకున్నాను. అది నాకు యూట్యూబ్ పక్కా హెల్ప్ చేస్తుంది. ఇది చాలు బాస్, ఇంతకు మించి నేను సాధించింది ఏమీ లేదు. కాకపోతే ఒకటి, ఫ్యూచర్లో ఏమో ఇంకా ఛానల్ బాగుంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తాను. నా చుట్టూ ఉన్న వాళ్ళకి చాలామంది టాలెంట్ ఉంది, కాకపోతే వాళ్ళకి ఎలాగా వెళ్ళాలని సరైన ప్రాపర్గా చెప్పేవాడు ఎవడూ లేడు. డాన్స్ పరంగా చూడొచ్చు, యాక్టింగ్ పరంగా చూడొచ్చు, ఇలా చాలామంది ఉన్నారు.
వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తాను. ఏ విధంగా చేస్తానంటే యూట్యూబ్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళకి తెలియాలి, ఈ ప్రపంచానికి తెలియాలి, గుర్తింపు పొందాలని వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే అదే నా సక్సెస్, అంతకు మించి ఏముంది. నా వల్ల మా ఊరు మారుతుందానికి చిన్న ఆశ చిన్నప్పుడు ఉండేది, కానీ అది ఎలాగైనా తెలిసేది కాదు. అది ఈ యూట్యూబ్ వల్ల 10 మందికి తెలియడం, ఆ 10 మందికి తెలియడం. ఒక 300 సర్కిల్లో ఉన్న నాకు సుమారు 4000 మంది పైనుండి ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. దానివల్ల నేను సక్సెస్ అయ్యానే అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ఒకటి, ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా తప్పులేదు, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, కామెంట్లు ఎన్నన్నా చేసుకోవచ్చు. కాకపోతే అంత నెగిటివ్గా తీసుకోను, ప్రతిదీ పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే పూరి జగన్నాథ్ మోటివేషన్ వీడియోలు చాలా చూశాను, అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. పూరి జగన్నాథ్ ఎందుకు చూసామని అడగొచ్చు. పూరి జగన్నాథ్ అంటే పిచ్చి. ఇంటర్ మా గవర్నమెంట్ కాలేజీలో చేసాడని ప్రైవేట్ కాలేజీలో మంచి స్టడీ ఉన్నా సరే ఇక్కడే జాయిన్ అయ్యా. ఇక్కడ కూడా స్టడీ అవతల పారేస్తుంది. నెక్స్ట్ అనకాపల్లిలో చదివారని పీజీ మా ఊరి నుండి 2 అవర్స్ వన్ సైడ్, అంటే డేకి 4 అవర్స్ జర్నీ, 24 అవర్స్లో 4 అవర్స్ ట్రావెలింగే. అయినా సరే ఆయన అక్కడ చదివాడని అక్కడ పీజీ చేశాను. మనలో ఒకడు మూవీ ఇండస్ట్రీని డబల్ స్మార్ట్ అని అంటుంటే మనలో మరొకరిని నేను సైలెంట్గా ఉంటే బాగోదు కదా. ఆయన అంటే పిచ్చి, ఆయనలా ఎదగకపోవచ్చు, ఆయనలా సాధించలేకపోవచ్చు, లేదా ఆయనలాగా కనిపించకపోవచ్చు, బట్ నా వంతు కూడా ఎంతో కొంత కనిపించాలి కదా. నా ఈ చిన్న ప్రయత్నమే ఈ యూట్యూబ్. కామెంట్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా నేను పెద్దగా ఏమీ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కామెంట్ చేయరు. కాకపోతే ఒకటి, కొంచెం ఎంకరేజ్ చేయండి. మనవాడిని కదా, తెలుగువాడిని కదా, డెఫినెట్గా ఈ హృదయం 10 మందికి హెల్ప్ చేస్తుంది. ఆ 10 అలా అల్లుకుంటూ పోయి ఒక టాగూర్ లాగా వ్యవస్థని మారుస్తుంది. చెడైతే ఎటు పరిస్థితుల్లో కూడా ఎవరికి చేసి పెట్టను, చెడు చేయను, చెడు హాని కలిగించను, కానీ మంచి చేయడానికి ప్రయత్నిస్తాను. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే ఎంకరేజ్ చేయండి, అంతేకాని దయచేసి బాధ పెట్టకండి. థ్యాంక్స్ గాయ్స్, థ్యాంక్స్ ఎవ్రీవన్.